वजीर सेहत हरीश राव ने वजीर दाखिला मोहम्मद महमूद अली और मुतल्लिका रुकन असम्बली जाफर हुसैन मेराज और रुकन कानून साज कौंसिल MS प्रभाकर और डिप्टी मेयर श्रीलता रेड्डी के साथ MNJ कैंसर हॉस्पिटल रेड हिल्स में ऑपरेशन थिएटर, मॉडर्न किचन सेंटर और लॉन्ड्री का इफ्तिताह अमल में लाया। इस मौके पर वजीर सेहत हरीश राव ने दवाखाने में दीगर जरूरियात से मुतालिक मालूमात भी हासिल की। हरीश राव ने इस मौके पर खिताब करते हुए हुकूमत की जानिब से रियासत भर में सेहत के शोबे के लिए किए जाने वाले इक़दामात और मेडिकल कॉलेजेस का क़याम और नर्सिंग कॉलेजेस के क़याम से मुतालिक तफसीलात से भी वाकिफ करवाया। उन्होंने कहा कि MNJ कैंसर हॉस्पिटल के तहत ऑन्कोलॉजी स्पेशल नर्सिंग स्कूल के क़याम का ऐलान मुल्क में अपनी नौयत का मुनफरिद इदारा होगा। इसके तहत खुसूसी कोर्स की तरबियत भी फराहम की जाएगी। రోజు 30 కోట్ల రూపాయలతో 7 మాడ్యులర్ థియేటర్స్ ను మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు MNJలో 3 మాన్యువల్ థియేటర్స్ మాత్రమే ఉన్నాయి. బట్ 3 మాన్యువల్ థియేటర్స్ తో కూడా మా డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ అద్భుతంగా పనిచేసి ప్రతిరోజు 450 ఇన్పేషెంట్స్ కు సేవలు అందిస్తూ అన్ని రకాల సర్జరీలను కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. బట్ రోజు రోజుకు క్యాన్సర్ బాగా పెరుగుతూ ఉంది. పేద ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు 30 కోట్ల రూపాయలతో 7 మాడ్యులర్ థియేటర్స్ ను ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ 7 మాడ్యులర్ థియేటర్స్ లో ఆసుపత్రిలో మొట్టమొదటిసారి అంటే ఎక్కడైతే చేతి వేళ్లు కూడా డాక్టర్లై వెళ్ళలేవో, ఎక్కడైతే మనుషులు కూడా అక్కడ దాని సర్జరీని ప్రొసీజర్ను నిర్వహించలేనటువంటి చోట మరి రోబోను కూడా ఉపయోగించి అంటే ప్రీషియస్గా అంటే ఎఫెక్టివ్గా సర్జరీస్ చేయడానికి ఈ రోబో మాడ్యులర్ థియేటర్ను MNJ క్యాన్సర్ హాస్పిటల్లో మరొక నెల రోజుల్లో అందుబాటులోకి తేబోతా ఉన్నాం. ముఖ్యంగా ఇది 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఈరోజు 7 మాడ్యులర్ థియేటర్లకు 30 కోట్ల రూపాయలతో ఎక్విప్మెంట్ వాటిని తయారు చేసి ప్రారంభం చేశాం. మరొక రోబో మాడ్యులర్ థియేటర్ను మరొక నెల రోజుల్లో దాన్ని కూడా తీసుకొస్తాం. అప్పుడు రెండూ కలిపి 8 మాడ్యులర్ థియేటర్లు, అందులో ఒక థియేటరు రోబోతో కూడినటువంటిది మనం ప్రజలకు సేవలు అందించడానికి అందుబాటులోకి తేబోతా ఉన్నాం. ముఖ్యంగా మన MNJ ఆసుపత్రి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఇక్కడ PG స్టూడెంట్స్ కూడా మంచి అకామిడేషన్, ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మధ్యనే మన నర్సింగ్ స్కూల్ను కూడా MNJకి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇక స్పేస్ కన్స్ట్రెయింట్ ఉంటే పక్కనే ఉండే నర్సింగ్ స్కూల్ 2 ఎకరాల స్థలాన్ని, భవనాన్ని MNJకి ఇచ్చాం. అక్కడ PG స్టూడెంట్స్ ఉండడానికి ఒక 4 కోట్ల రూపాయలతో దాన్ని పూర్తి స్థాయిలో మరమ్మతు చేసి ఆ భవనాన్ని కూడా PG స్టూడెంట్స్కు అందుబాటులోకి తేబోతా ఉన్నాం. మరి అదేవిధంగా పేషెంట్స్ బాగా పెరుగుతున్నారు, క్యాన్సర్ బాగా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం MNJ సరిపోతలేదు, మనకు 450 పడకలు మాత్రమే ఉన్నాయి. పక్కనే మరో 350 పడకల ఆసుపత్రి కూడా నిర్మాణంలో ఉంది. అది కూడా ఒక నెల రోజుల్లోగా దాన్ని పూర్తి చేసి ఆ 350 పడకల్ని కూడా ఉపయోగంలోకి తీసుకొస్తాం.